మార్నింగ్ నుంచి విజిటింగ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దాకా వచ్చి అందరు విజిటింగ్ చేస్తున్నారు. పాపం మ్యారేజెస్ ఉన్నాయని, వెకేషన్స్ ఉన్నాయని, కానీ వచ్చి చూసి వెంచర్ అంతా చాలా బాగుంది, తర్వాత డిస్కస్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ మీరు మాత్రం మమ్మల్ని మన్నించి ఇప్పటిదాకా వెయిట్ చేసి కూర్చున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సరే, సార్ చెప్పారు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్ట్మెంట్లు దేంట్లో పెట్టుకోవాలని. ఇక్కడ వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మీ అనుభవం ముందు నా మాటలు చాలా చిన్నవి, కానీ నేను కొన్ని మాటల్లో విన్నాను. అవి నేను అనుకున్నవి ఒక 10 wordsలో చెప్తాను. నేను 3-4 days బ్యాక్ ఒకరితో డిస్కస్ చేశానండి రియల్ ఎస్టేట్ గురించి. ఆల్రెడీ వాళ్ళు ఒక 10 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఏంటి రియల్ ఎస్టేట్ కదా, కొత్త వెంచర్ వేస్తున్నాం, కొత్త వెంచర్కి ఎలాగ దాని గురించి మార్కెటింగ్లోకి వెళ్ళాలి, ఆల్రెడీ మేము ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నాం ఎలా అంటే, నాకు ఒక చిన్న కొటేషన్ చెప్పారండి. 10 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉంది అని అడిగారు. 10 years ఆఫ్టర్ హైదరాబాద్ ఎలా ఉంది అని అడిగారు. 10 years బ్యాక్ హైదరాబాద్ అంటే బస్ దిగంగానే ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్సులు అవైలబుల్ ఉండేవి, చక్కగా పక్క పక్కన ఉండేవి, వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు మరి హైదరాబాద్లో రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్లో దిగితే మీరున్న ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది అని అడిగాడు. ఎంత టైం పడుతుందండి అంటే, అక్కడున్న ప్లేస్ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది. మన బస్ స్టేషన్ నుంచి ఇంతకు ముందు 1 hour టైం పడితే ఇప్పుడు 2-3 hours టైం చేరుకునే విధంగా తయారైంది. అంటే అప్పుడున్న జనాలే కదా ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నారు. బట్ ఎందుకు అంతగా ఫాస్ట్గా మూమెంట్ ఉంది అంటే, అక్కడ అన్ని పరిశ్రమలు ఉన్నాయి, అవి ఉన్నాయి. కానీ పరిశ్రమల కంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. పరిశ్రమల కంటే అక్కడ భూమి విలువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సంపాదించే ప్రతి రూపాయిని భూమి మీదే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్రతి దాంట్లో బ్యాంకర్స్ కానీ ఇంకొక సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ దేని మీద వెళ్తుందంటే అక్కడ భూమి మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. సరే, ఒంగోలు జస్ట్ ఒంగోలులో ఒక 1 month బ్యాక్ ఒక అతనిది ఒక సైట్ ఉంది మంగమూరు రోడ్ సైడ్, సేల్ కని వచ్చాడు. మేము కుదరదండి, వేరే వాళ్ళని అప్రోచ్ చేయండి అని చెప్పాం. బట్ ఆయనది ఇక్కడ కాదు, రాజమండ్రి అవతల నుంచి వచ్చి ఒంగోలులో ఎందుకు కొన్నారండి అని అడిగాం. డౌట్ వచ్చి ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మేము కనిగిరి దగ్గర రెడ్ శాండిల్ తీసుకున్నానండి ఒక 15 ఎకరాల్లో. నాకు కనెక్టివిటీకి అంటే నేను రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసుకొని మళ్ళీ నేను కనిగిరి వెళ్ళాలంటే కనెక్టివిటీకి నాకు ఎక్కడైనా ల్యాండ్ కావాలని నేను ఒక రూమ్ తీసుకున్నాను. రూమ్ నుంచి వాక్బుల్ చేసుకుంటున్నాను. ఆ వాక్బుల్ చేస్తే అక్కడ ఒక వెంచర్ నేమ్ కనపడింది. వెళ్ళిపోయి అక్కడే కూర్చున్నాను కాసేపు. ఏదో బాగుంటుంది అనేసి వెంటనే టక్టక్క కొనేసానండి. ఎంత కొన్నారంటే 100 గదులు కొన్నాను అన్న. ఎప్పుడు కొన్నారు సార్ అంటే 1 year బ్యాక్ కొన్నా. సరే, కొన్నాడు, అయిపోయింది. ఇప్పుడు దాన్ని సేల్ కని వచ్చాడు. అదేంటి సార్ ఉంచుకుంటారు కదా, ఎందుకు సేల్ అమ్ముతున్నారంటే, అదేంటో అండి నాకు అర్థం కాలేదు. మా రాజమండ్రిలో ఒక సర్టన్ ప్లేస్లో నాకు గది కావాలంటే 5 లక్షలు ఉంటుందండి. అక్కడి నుంచి మళ్ళీ నాకు 2 లక్షల్లో గది కావాలి అని అంటే నేను ఒక 1 kilometer 2-3 kilometers 4 kilometers ట్రావెల్ చేయాలి. అప్పటిదాకా నాకు 2 లక్షల్లో గది దొరకదండి. మీ ఒంగోలు ఏంటండి బాబు, నేను కొన్న దగ్గర 40,000కి కొన్నాను. దాని పక్కకెళ్ళి పక్క సందులో జస్ట్ ఒక 100 meters వెళ్ళిన తర్వాత గది 2 లక్షలు ఉంది ఏంటండి, ఇదేంటండి, ఇది విచిత్రంగా అన్నాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్కి నేను వెతుక్కోవడానికి నాకు 10-15 days పట్టింది. ఎందుకు మరి ఒంగోలులో ఒక చోట ఇప్పుడు మీరు వచ్చారు కదండి, కాలువ కట్టకి రైట్ సైడ్ ఉన్న పొలాల కాస్ట్లు ఎంత, లెఫ్ట్ సైడ్ ఉన్న పొలాల కాస్ట్లు ఎంత. సరే, మంగమూరు రోడ్డు నుంచి వేసుకున్నాం. మంగమూరు రోడ్లో స్టార్టింగ్లో ఎంత ఉంది, ఎండింగ్లో ఎంత ఉంది. కానీ అంత వాల్యూగా అంటే ఒక చోటనే ఇంత వేరియేషన్స్ ఉన్న ఒంగోలు, ఒక చోటనే అంటే దగ్గర 100 metersకి 1/2 kilometerకి 100 అంటే ఒక చోట 2.5 lakh ఉంటే జస్ట్ ఒక 1/2 kilometer దాటిన వెంటనే ఎంత ఉంది, 40,000 ఉంది. అంత వేరియేషన్స్ ఏంటి అంటే ఆ వేరియేషన్కి గల తేడా ఏంటనేది అర్థం కాలేదు. ఆ వేరియేషన్స్కి గల తేడా నేను చదువుకున్న దాంట్లో, నేను అన్వేషించిన దాంట్లో చెప్తాను. హైదరాబాద్ ఈరోజు ఒకప్పటికి ఇప్పటికి తేడా ఉందని చెప్పారు కదా, అది ఏంటి తేడా అంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కొద్దీ
భూమి వాల్యూ రోజు రోజుకి పెరుగుతుంది. ఒంగోలులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడికి ఎండ్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఇంకో స్టెప్లోకి వెళ్ళేటప్పటికి రేపు కొనుక్కుందాం లేదా ఎల్లుండి కొందాం, చూసిన చోట ఇప్పుడు కాకపోతే వెనక్కి వెళ్ళిపోతే తగ్గించి వాళ్ళే ఇస్తారు. ఈరోజు తీసుకోకపోతే రేపు ఉంటుంది, రేపు వచ్చిన రోజు ఇంకొక రూపాయి తక్కువకి ఇస్తారని మనం అక్కడ మన మైండ్లో ఫిక్స్ చేసుకున్న వాల్యూస్ అన్నీ అక్కడ పెట్టేసి రేపు ఎల్లుండి అనే క్వశ్చన్ మార్కులకి వేసేసుకొని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఎత్తుక్కొని ఆ రేపు ఎల్లుండి క్వశ్చన్స్ని అక్కడే పెట్టేసుకొని మనం ట్రావెల్ చేస్తున్నాం. కాబట్టే ఇక్కడ ఈ రకంగా ఉంది. బట్ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్లో కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా డౌన్, జీరోలో ఉంది. కానీ రాబోయే రోజుల్లో ఒంగోలులో రియల్ ఎస్టేట్ అనేది ఒక పీక్ స్టేజ్కి వస్తుందండి. ఒక పీక్, ఎంత పీక్ స్టేజ్ కంటే మీరు ఈరోజు పావలా పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, అంటే నా ఫ్లాట్లో నా వెంచర్లు అని చెప్పట్లేదండి, ఎక్కడైనా సరే పావలా పెట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాబోయే రోజుల్లో ఒంగోలులో అది కంపల్సరీగా దానికి 10 టైమ్స్ ఎక్కువగా దాంట్లో రాబడి అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒంగోలులో ఏం లేవు కదా, పారిశ్రామిక ఇవన్నీ ఏం లేవు కదా, ఇక్కడ ఎందుకు ఒంగోలులో రేటు పెరుగుతుంది ఈ రకంగా దీనికి ఏంటంటే ఇంతకు ముందు ఒంగోలులో ఏమీ లేకపోవచ్చు, ఇప్పుడు భూమి కొనాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువయ్యారు, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళు ఎక్కువయ్యారు, అంటే నాలెడ్జ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, నాలెడ్జ్ పరంగా తెలుసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. ఒక బిడ్డను కంటే 20 ఇయర్స్ చాకిన తర్వాత మ్యారేజ్ గురించి అయితే ఏ విధంగా ఆలోచిస్తున్నామో మా పిల్లల భవిష్యత్తుకి నేను ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒంగోలు అనేది మరొక హైదరాబాద్ అవుతుంది అన్నది, అంటే మీరేమన్నా జాతకాలు చెప్తారా, లేకపోతే మీరేమన్నా ఏమంటారు ముందే మీకు అన్నీ తెలిసిపోతాయి అంటారేమో, ముందే తెలియట్లేదు. కానీ 2-3 ఇయర్స్కి వేరియేషన్ చూసుకోండి. ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా వేరియేషన్స్ చూసుకోండి. కరోనాకు ముందు ఒంగోలులో రేట్లు ఎలా ఉన్నాయి, కరోనా ఆఫ్టర్ ఒంగోలులో రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఒంగోలులో రేట్లు ఎలా ఉన్నాయి. కరోనాకు ముందు ఒంగోలులో రేట్లు ఒక రకంగా సాగితే కరోనా టైంలో ఫుల్గా డౌన్, గది అక్కడ 2 lakhs ఉన్న దగ్గర 30,000 కూడా ఇచ్చేసిన ప్లేసులు మీకు అందరికి తెలిసే ఉంటాయి, కావాలంటే మీరందరూ నెమరేసుకోవచ్చు. 30,000 కూడా ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఆఫ్టర్ కరోనా ఒంగోలులో 30,000కి ఇచ్చేసిన రేట్లు కూడా ఏ రకంగా చేయాలంటే 1:2గా తయారయ్యాయి. స్టిల్ ఇప్పుడు ఒంగోలులో మార్కెట్ ఎలా నడుస్తుందంటే 1:3గా నడుస్తుంది. మీరు ఒక్క వంతు పెట్టుబడి పెట్టుంటే అది 1:3. ఆ 1:3 అనేది వేరియేషన్స్ ఎలా ఉన్నాయంటే రేపటి రోజు గురించి ఆలోచించే వాళ్ళు మనలో 1:3 మెంబర్స్గా తయారై ఉన్నారు. కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. భూమిని అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీకు మీరు నిర్ణయం చేసుకోండి. నేను ప్రతిసారి ఒకటే చెప్తాను, మీకు మీరు నిర్ణయం చేసుకున్న రోజు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని. పక్కన వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళలాగా అన్న దాని మీద మీరు డిపెండ్ అపాన్ అవ్వద్దు. మీకు మీరు నిర్ణయం తీసుకొని మీకు నచ్చిందా, మీకు ఖచ్చితంగా ఇక డెవలప్మెంట్ ఉంటుంది, రేపు రాబోయే రోజుల్లో కన్ఫామ్గా దీన్ని మేము ఒక రేంజ్లో మేము దీని నుంచి రాబడి తీసుకోగలమని మీరు ఎప్పుడైతే అనుకుంటారో కంపల్సరీగా మీరు అనుకున్న దానికంటే బెటర్గా, ఎలా అంటే 1:10 టైమ్స్ అన్నా బెటర్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా దగ్గర క్లియర్ డాక్యుమెంట్స్ ఉంటాయి, లాయర్ లీగల్ ఒపీనియన్ ఉంటుంది, ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసిబడి ఉంటుంది. మేము స్టిల్ ఒక వెంచర్ వేయాలంటే దాని తరతరాలు ఎక్కడి నుంచి వాళ్ళకి ఎలా వచ్చింది, వాళ్ళకి ఎలా సంక్రమించింది, అవన్నీ మొత్తం క్లియర్గా డాక్యుమెంటేషన్ మేము చెక్ చేసిన తర్వాతే మేము లాయర్ లీగల్ ఒపీనియన్కి వెళ్తాం. లాయర్ లీగల్ ఒపీనియన్లో దాని గురించి స్టిల్గా మేమంతా తీసుకుంటాం. అన్నీ చెక్ చేసిన తర్వాత ఒక వెంచర్ దాకా వస్తాం. ఆ వెంచర్ని మీ ముందు ప్రజెంటేషన్ చేసామంటే మీ భవిష్యత్తుకి, మీ పిల్లల భవిష్యత్తుకి, మీకు ఒక రకంగా ఉపయోగపడే విధంగా చేయాలన్న దాని ప్రకారమే మా ఈ వెంచర్ ప్రయత్నం అండి. వెంచర్లో ప్రతిదీ అంటే అందరూ కొనాలని నేను అన్ను, కానీ కొంటే మీరు ఇక్కడ మా దగ్గర కస్టమర్లు అవుతారు, కొనకపోతే మా దగ్గర మీరు ఏజెంట్లు అవుతారు.
కొంటే మీరు మాకు కస్టమర్, కొనకపోతే మా దగ్గర ఏజెంట్. ఎవరు చేసుకోవడానికైనా మేము ఆహ్వానం చెప్తున్నాం. పలాని వాళ్ళే చేయాలి, మేము వాళ్ళకు వస్తేనే మేము ఫ్లాట్లు ఇస్తామని కాదు. మీరు కొనుక్కోండి, మీ పక్కన వాళ్ళకి ఇప్పిస్తారా, మీరు ఏజెంట్గా తయారవ్వండి. ఎందుకంటే రేపు రోజున మీరు ఒక ఫ్లాట్ను, మంచి ఫ్లాట్ని ఇప్పించే అది ఒక 10 లక్షలు 20 లక్షలు ఎక్స్ట్రా పెరిగిన రోజున ఆ రోజు మీకు మళ్ళీ రిటర్న్ ఏంటంటే మేము మళ్ళీ 4 ఫ్లాట్లు కొనాలంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధంగా మా వెంచర్స్ ఉంటాయి. మా వెంచర్స్లో ఎలాంటి మీరు ఎవరి దగ్గర మీరు ఫలానా ఫ్లాట్ బుక్ చేసుకుంటే మా డాక్యుమెంట్స్ మొత్తం మీకు సబ్మిట్ చేస్తాం. మీరు ఏ లాయర్ దగ్గరకన్నా వెళ్ళండి, మొత్తం చెక్ చేయించుకోండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదంటేనే నాకు వచ్చి టోకన్ కట్టండి. ఏ చిన్న ప్రాబ్లం ఉందన్నా మేము సింగిల్ రూపీతో సహా రిటర్న్ చేస్తాం. మీరు ఎందుకు సింగిల్ రూపీ అన్నానంటే 10 లక్షలు పోగేయాలంటే ఎన్ని రోజులు కష్టపడాలనేది మాకు తెలుసు. మేము మధ్యతరగతి కుటుంబాల నుంచి వస్తున్న వాళ్ళమి, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళమి. మీ రూపాయిని మేము వృధా చేయనీయం, మేము వృధా కాము. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము ఇప్పుడు స్టిల్ ఇక్కడ చెప్తున్నానండి, పూజ చేసి చెప్తున్నాను, మా దగ్గరకు వచ్చి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో అంటే మేము మా అబ్బాయి వచ్చిన తర్వాత కొంటామండి, లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్తో మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయిన వాళ్ళవి రూపాయితో సహా రిటర్న్ చేసినవి ఉన్నాయండి. సింగిల్ రూపీతో సహా పెద్ద అమౌంట్లు కూడా 2 lakhs 3 lakhs కట్టినవి కూడా మేము మళ్ళీ తిరిగి తీసుకుంటామంటే సింగిల్ రూపీతో సహా రిటర్న్ చేసాం. ఎందుకు సింగిల్ రూపీతో సహా రిటర్న్ చేసామంటే ఆ రూపాయి విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి మేము దాన్ని మొత్తం కంప్లీట్గా చేసి మేము మళ్ళీ వాళ్ళకు వాళ్ళే మళ్ళీ అగైన్ అప్రోచ్ అయ్యి మా పక్కింటి వాళ్ళకి ఫ్లాట్ కావాలండి, మీ దగ్గర తీసివ్వండి. బట్ నేను తీసుకోలేకపోయాను, కానీ మీరు చేసిన రూపాయికి మాకు మీ గురించి తెలిసింది కాబట్టి మేము మీకు వేరే వాళ్ళకి మేము రెఫరెన్స్ ఇస్తున్నామండి. రెఫరెన్స్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వెంచర్ అన్నది ఒకరేస్తారు, ఊరు పేరు లేకుండా అని కాదు. ఎవరన్నా ఇప్పుడు రకరకాల మెంబర్స్ వెంచర్ చేయాలని ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్కరు వేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ మేము ఈ రోజు వేసి ఈ రోజు మీకు మాయ మాటలు చెప్పి అమ్మేసి వెళ్ళిపోవడానికి కాదండి. ఈ రోజు స్టార్ట్ చేసామంటే మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే డెవలప్మెంట్ చేసుకుంటాం. నేను ఒక్కదాన్ని కాదు, నా తరం కాదు, నా పిల్లల తరం అన్నా సరే మేము ఇక్కడే ఉండాలి. ఎందుకంటే మాకు ఆ గుడ్ విల్తోనే మేము వెంచర్లో ఫ్లాట్లు అమ్ముతాం. కాబట్టి ఈ రోజు మీకు ఏదో ఒక మాట చెప్పేసి ఇంకొక మాట చెప్పేసి ఒక ఫ్లాట్ని అమ్మించగలిగిన కాదు. మీ పిల్లలకు మీరు కొనండి, మీ పిల్లల తరం వచ్చినా సరే మేము ఇలాగే డెవలప్మెంట్స్ చేస్తాం, ఇలాగే వెంచర్ని డెవలప్మెంట్ ఇస్తాం, ఇలాగే మేము సర్వీస్ చేస్తాం. సర్వీస్ చేయడంలో శ్రీ వేద రియల్ ఎస్టేట్ ఫస్ట్. అది కావాలంటే మా దగ్గర ఫ్లాట్లు కొన్న వాళ్ళని అడగండి, లేదనుకుంటే మా దగ్గరికి ఇప్పుడు అప్రోచ్ అయిన వాళ్ళని అడగండి, ఏజెంట్లను అడగండి. సర్వీస్ చేయడంలో శ్రీ వేద రియల్ ఎస్టేట్ ఎంతగా గుడ్ విల్ అంటే రూపాయితో సహా రిటర్న్ చేసిన దాంట్లో ఫస్ట్ మేమే ఉన్నాం. ఒంగోలు మొత్తం మీద ప్రతి రూపాయి క్లియర్ డాక్యుమెంట్స్తో డాక్యుమెంట్ చెకింగ్కి డాక్యుమెంట్స్ మొత్తాన్ని సబ్మిట్ చేసి డాక్యుమెంట్స్లో ఎలాంటి ప్రాబ్లం లేదనుకున్న తర్వాతే మేము ఫ్లాట్ బుకింగ్ చేసుకునే స్టేజ్లో మేము ఫస్ట్ ఉన్నాం. ఇంకొకటి కూడా మాకు సర్వీస్ అండ్ కాదు కానీ మాకు రెఫరెన్స్లతో మేము ఫస్ట్గా వెళ్తున్నాం. అంటే రెఫరెన్స్లు ఇస్తున్నారంటే మేము ఇచ్చే సర్వీస్ని లేకపోతే మేము చేసుకునే విధానాన్ని బట్టి. కాబట్టి శ్రీ వేద రియల్ ఎస్టేట్ అనేది ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకొక 100 తరాలైనా ఇక్కడ ఇలాగే ఉండిద్ది, ఇలాగే చేస్తాం సర్వీసు, ఇలాగే మీ అందరిలో గుడ్ విల్ ఉండిద్ది. ఇంకొక విషయం, లక్ష్మీనగర్ అని పేరు పెట్టాం. అంటే మీ అందరికీ దీంట్లో ఫ్లాట్లు కొంటే సిరి సంపదలు కలగాలని అని అంటే లక్ష్మీనగర్తో స్టార్ట్ చేస్తున్నాం. ఈ లక్ష్మీనగర్ని ఇంకొక 100 వెంచర్లుగా డెవలప్మెంట్ చేసి ఇంకొక 100 వెంచర్లతో పైకి వెళ్ళాలి. ఈ లక్ష్మీనగర్లో ఫస్ట్ ఫ్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వేరే విధంగా అన్నాం, బట్ ఆల్రెడీ 2 ఫ్లాట్స్ బుక్ అయ్యాయండి. అంటే చాలా ఎఫెక్ట్ పెట్టాం. ఎలా అంటే ఒక భయంతో ఇక్కడ స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడ స్టార్ట్ చేసే రోజు చాలా మంది చాలా అన్నారు, దూరంగా ఉంది, ముందు ఊర్లో సైడ్ వేయచ్చు కదా లేకపోతే అట్లాగా. కానీ ఇక్కడ 30 feetకి మంచి వాటర్ అండి. ఈ వెంచర్లో చెక్ చేయండి కావాలంటే 30 feetకి మంచి వాటరు. మొత్తం ఫస్ట్ రోడ్ 35 feet, రిమైనింగ్ అన్ని 30 feet రోడ్స్ ఇచ్చాము. స్ట్రీట్ లైట్స్ మొత్తం ఇవన్నీ మేము ఇచ్చాము. మీకు నచ్చితే మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తే
వన్స్ వెంచర్ మొత్తం తిరగండి, డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేయించుకోండి. ఇప్పుడు కోసం ఆలోచించద్దండి. ఇది ఇప్పుడు రేపు రూపాయి వచ్చేస్తుందా, రేపు ఎల్లుండు అంటే ఇంకెక్కడన్నా కొనుక్కుంటే ఇంకొక 60,000 పెట్టి కొనుక్కుంటే రేపటి రోజు మళ్ళీ అక్కడ ₹1,00,000 పెరిగింది కదా, ఇక్కడ కొనుక్కుంటే ఏంటి మాకు లాభం? ఈ రోజు గురించి ఆలోచించదు, రేపుని దృష్టిలో పెట్టుకొని రేపటి రోజుని మీరు ఆలోచించుకొని రేపటి రోజు మీరు ఇక్కడ పెట్టిన రూపాయికి 100 మారడాన్ని ఆలోచించుకొని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్కి మీకు ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి డాక్యుమెంట్స్ పరంగా ఏదున్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నేను మొత్తం మీకు కావాల్సిన మొత్తం నేను సబ్మిట్ చేస్తాను. అన్నీ చూసుకోండి. నేను మా బ్రదరు, నేను మళ్ళీ చెప్తున్నాను, నేనెంతో మా అన్న అంతే. అన్న ఒక మాట అన్నా, నేను ఒక మాట అన్నా, ఇద్దరిది సేమ్ అనమాట. ఈ లక్ష్మీనగర్ అనేది దూరంగా ఉంది అంటే ధైర్యం చేసి మీ ఇద్దరు చూస్తున్నారు. ఇక్కడ బెస్ట్ సర్వీస్ తో ఉంది, ఎలాంటి క్లియర్ డాక్యుమెంట్స్ తో ఉంది. డాక్యుమెంట్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు 10 లక్షలు పోగేసి కొన్న ఫ్లాట్ కి ఇక్కడ డాక్యుమెంట్స్ తో ఎలాంటి ప్రాబ్లం లేకపోతే మీరు 100 ఏళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చండి. ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే 100 ఏళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే. దానికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకని డాక్యుమెంట్స్ అంతా పక్కాగా ఉన్నాయి. డాక్యుమెంట్స్ ని మీ చేతుల్లోకి వస్తే డబల్ రిజిస్ట్రేషన్లు కానీ ఇంకోటి దానికి ఎలాంటి వాటికి తావివ్వకుండా ముందుకెళ్లాలన్నదే మా సంకల్పం. మేము ఈరోజు చేసిన చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. తీసుకోగలిగితే వచ్చి నన్ను అప్రోచ్ అవ్వండి. స్టిల్ మీకు అంత ఇంట్రెస్ట్ లేదు అని ఉంటే రెఫరెన్స్ ఇవ్వండి. అయితే మా దగ్గర కస్టమర్ అవ్వండి, కాకపోతే ఏజెంట్లు అవ్వండి. ఏజెంట్లుగా మేము అందరికీ ఆహ్వానం చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి ఆహ్వానం చెప్తున్నాను. ఏజెంట్ పరంగా ఏజెంట్లు అంటే నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్నా, నేను చేయలేను, నాకు ఎవరండి? రియల్ ఎస్టేట్ అనేది ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు నేను ఇక్కడ ₹1,00,00,000 పెట్టిస్తున్నాను, నెక్స్ట్ డే అది పడిపోయిద్దా లేకపోతే ఇంకొక 2 కోట్లుగా మారిద్దా అనేది ఎవ్వరికి చెప్పలేము. కానీ సరైన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే అసలన్నా రాగలిగిద్ది. అసలు మీరు కొన్న అసలన్నా సరే రాగలిగిద్ది. కాబట్టి మా వెంచర్లో మీరు ఈరోజు 1% పెట్టుకుంటే నెక్స్ట్ దాన్ని 1:2%, 3%గా ఇంక్రీజ్ అవుతున్నాయి తప్పితే మా వెంచర్లు ఎక్కడా డౌన్ అయిన తాకలాలే లేవండి. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మా వెంచర్లు మొత్తం తిరగచ్చు. కొన్న వాళ్ళందరూ ఎక్కడైనా సరే కొనుక్కున్న వాళ్ళందరూ 1:2-3%కి ఎదుగుతున్నారు తప్పితే డౌన్ అయిన వాళ్ళు ఎక్కడా లేరు. మీరు ప్రతి దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ వెంచర్ ఒక్కటే కాదు, మాకు సంబంధించిన రిమైనింగ్ వెంచర్స్ కూడా ఉన్నాయి, అప్రూవల్ వెంచర్స్ కూడా ఉన్నాయి, డిటిసిపి అప్రూవల్ ఉంది, ఉడా అప్రూవల్ వెంచర్స్ కూడా ఉన్నాయి. ప్రతి వెంచర్ని చూడండి. వెంచర్లో మీకు ఏదైనా నచ్చిన ప్లాట్ ఉంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, అంటే ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లేస్ శ్రీ వేద రియల్ ఎస్టేట్. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు బెస్ట్ సలహా ఇచ్చేది శ్రీ వేద రియల్ ఎస్టేట్. ఇన్వెస్ట్మెంట్కి మీరు ఎక్కడ చేయాలన్న దానికి సరైన అప్రోచ్మెంట్ కూడా మీకు శ్రీ వేద రియల్ ఎస్టేటే. శ్రీ వేద రియల్ ఎస్టేట్ అనేది ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని మేము మాయ మాటలు చెప్పి 2 మాటలు చెప్పి ఈరోజు ఫ్లాట్ అమ్మడానికి కాదు, నా తరం కాదు, నా నెక్స్ట్ తరం కాదు, నా తరతరాలు కూడా నేను ఇదే గుడ్ విల్తో నేను ముందుకు కొనసాగుతాను. అంటే మేము ఇక్కడి నుంచి చెప్పి ₹2 సంపాదించేసుకొని పైకి వెళ్ళిపోవాలని ఆశ కాదండి. ఇక్కడే ఉండి నిలబడి కష్టమైనా సరే నిలబడి ఇక్కడి నుంచి ఎదగాలనే ఆశ. కాబట్టి నా సంకల్పాన్ని అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చక్కగా అందరూ భోజనం చేశారు. అంటే మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయినా ఎక్కువగానే మాట్లాడుతున్నాను. కాబట్టి లక్ష్మీనగర్ మా వెంచర్, కొత్త వెంచర్ పేరు. వెంచర్ని అందరూ చూడండి, ఒకసారి మొత్తం తిరిగి చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఇంకా కావాలి ఏదైనా ఉంటే అప్రోచ్ అవ్వండి. అన్న కానీ నేను కానీ మీకు కావాల్సిన మొత్తం నీట్గా డీటెయిల్గా ఇద్దాం. బట్ ఒంగోలు మాత్రం రాబోయే రోజుల్లో మరొక హైదరాబాద్గా తయారవుతుందని, మరొక హైదరాబాద్ కావాలంటే ఇంకొక 2, 3, 4, 5 ఇయర్స్ చూడండి. 4-5 ఇయర్స్ లోపల ఒంగోలు మీరు అనుకున్న రేంజ్ని దాటిపోయింది. మీరు ఆ రోజు అనుకుంటారండి, నేను ఇక్కడ ఫ్లాట్ చూశాను, కొనుక్కొని ఉంటే బాగుండేదే, ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఈ రోజు నేను కొనుక్కోలేకపోయానన్న బాధపడకండి. ఎందుకంటే కొనాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రోజే డెసిషన్ తీసుకోండి. ఇంకొక చిన్న విషయం, నిన్న మొన్న ఒక పేరెంట్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ఏంటండి స్కూల్ ఫీజులు 2 లక్షలు అయిపోయాయి, 2 లక్షలు పెట్టి స్కూల్లో బాబుని చదివిస్తున్నాము, ఈ 2 లక్షల ఫీజుల్లో కట్టి బాబుని చదివిస్తా, మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే భయం వేస్తుంది,
10 లక్షల ఫ్లాట్ అనేది ఈరోజు మీరు కొనుక్కుంటే మీకు అప్పు ఉంటే అప్పు తీరిపోయింది ఎప్పటికీ 1 or 2 yearsలో. బట్ ఫ్లాట్ విలువ మాత్రం ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసినంతలో ఇప్పుడు కోటీశ్వరులు అయిన వాళ్ళంతా సంపాదించినవి కాదండి, వాళ్ళేమి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయ్యి అవి సంపాదించినవి కాదు. ధైర్యం చేసి వాళ్ళ పెద్దవాళ్ళు భూములు కొనబట్టి, ధైర్యం చేసి వాళ్ళ పెద్దవాళ్ళు ఫ్లాట్లు కొనబట్టి, ధైర్యం చేసి వాళ్ళ పెద్దవాళ్ళు ఆ రోజు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించబట్టి ఈరోజు కోటీశ్వరులు అయ్యారు. వాళ్ళు చేసిన ఆలోచన, మనం ఒక పెద్ద కారు పోతుంటే ఏం చేస్తాం, అమ్మ ఇది ఒక 15 లక్షల కారు, ఇది కొనుక్కొనుంటే బాగుండు అనుకుంటున్నాం వాళ్ళు తిరుగుతుంటే. కానీ మీ పిల్లలు మీ గురించి అలా అనుకునే స్టేజ్కి మాత్రం తెచ్చుకోవద్దని కాదు, ఒక్కసారి థింక్ చేయండి. మీ పిల్లలు మా తల్లిదండ్రులు కూడా కొనుంటే మేము ఈరోజు ఆ స్టేజ్కి వచ్చుండే వాళ్ళం కదా అనే ఆలోచన రానియద్దు. ఎందుకంటే మన కష్టార్జితం, మనం కూడేసిన మన చెమట చుక్క మొత్తం మన బిడ్డల కోసం, మన పిల్లల గురించి మనకంటే ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. పేరెంట్స్గా మనం ఆలోచించే విధానానికి ఇంకొకరు ఎవరు సాటి రారు. కానీ వాళ్ళ భవిష్యత్తుని ఇప్పుడే ఆలోచించండి, ఈ రోజే ఆలోచించండి, ఈ నిమిషమే ఆలోచించండి. థ్యాంక్స్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. మళ్ళీ వెంచర్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, నా పేరు లక్ష్మి, దాంట్లో నెంబర్ ఉంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.